ప్రవీణంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకుంటే ఒక చిన్న కాల్ ఉందని మాట్లాడి మనం నెక్స్ట్ దాని మీకు వెళ్ళిపోదు. సార్ చెప్పండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే సార్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సరే, మీరు డిఎస్సీ ఆస్పిరెంట్స్ కోసము ఇంత మంచి డిబేట్ నిర్వహిస్తున్నందుకు థ్యాంక్స్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అయితే నేను కూడా ఒక డిఎస్సీ ఆస్పిరెంట్ సార్. నాకు 39 ఇయర్స్ ఉన్నాయి. నేను టెట్ ఎప్పుడో క్వాలిఫై అయినా సార్. ఇప్పుడు పిల్లలు టైం అడుగుతున్నారు కదా, ఇస్తే తప్పే ఉంది సార్. ఒక్కొక్కరు అదే కదమ్మా, అదే కదా మా అందరి బాధ కూడా అదే కదా సార్. ఒకటి ఏంటంటే టెట్ కి డిఎస్సీ కి మధ్యలో మినిమం ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం 45 days టైం ఉండాలి సార్. ఫస్ట్ ఆ టైం వాళ్ళు ఇవ్వలేదు, అది ఒకటి. ఇంకోటి, డిఎస్సీ వద్దు అనుకునేటోళ్ళు 80% ఉన్నారు. కావాలి అనుకునేటోళ్ళు, డిఎస్సీ కావాలి అంటే పోస్ట్ పోన్ కావాలి అనుకునేటోళ్ళు 80% ఉన్నారు. అవునమ్మా, నిన్న పోల్ పెడితే కూడా అంతే వచ్చింది సార్. మీరందరూ పెట్టిన ఛానల్స్ లలో వద్దు అనేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునమ్మా. కానీ B6 నిన్న డిబేట్ చేశారు. దానిలో ఒక 5 పిల్లల్ని ఫస్ట్ తీసుకొని వచ్చి అందులో ట్రైన్ అప్ చేసి కూర్చోబెట్టారా? కావాలి కావాలి అనేటోళ్ళని ట్రైన్ అప్ చేసి కూర్చోబెట్టారు. అర్థం కాలేదు. ట్రైన్ అప్ చేసి కూర్చోబెట్టారంటారు. ముందే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు, కూర్చోబెట్టి చెప్పారు. కానీ ఒక్కసారి ఉస్మానియాకు పోయి చూస్తే పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇదవుతున్నారు ఒకసారి వాళ్ళకి అర్థమైతే సార్. మన సీఎం ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి సార్, అసలు ఈ బల్మూరి వెంకట్ వీళ్ళకి ఎందుకు సార్ అంత ఛాయిస్ ఇవ్వడం? మన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ మన తీన్మార్ మల్లన్న జనాల చేత అంటే డిగ్రీ జనాల చేత ఎన్నుకోబడ్డాడు. ఈ బల్మూరు వెంకట సీఎం నియమించింది కదా సార్. ఆయనకి ఎందుకంత ప్రియారిటీ ఇవ్వడం? ఆయనకు నిరుద్యోగుల మీద ఎందుకంత కష్టపూరితంగా మాట్లాడుతున్నాడు? ఇంతమంది చచ్చిపోతామో, ఇంతమంది ఇదవుతున్నామో అని చెప్పేసి అంటున్నా కూడా తను ఎందుకో అసలు పెట్టాలి అని అంత మొండిగా మాట్లాడుతున్నాడు. ఇంకోటి, నిన్న V6 లో డిబేట్ చేసిన రామ్ మోహన్ సార్ కాంగ్రెస్ లీడరు, తను కూడా డిఎస్సీ అసలు క్యాన్సల్ కాదు, ఎందుకు చేయాలి, ఎందుకు వాయిదా ఇవ్వాలి? ఆ సిలబస్ ఎంత హెవీగా ఉంటుంది సార్. పిల్లలు అనే దాంట్లో న్యాయం ఉంది. మొన్న అది మనం ధర్నా చేసినప్పుడు కూడా ఎవ్వరు తోడలేరు సార్ పిల్లలకి. మహిపల్ అన్న తోడున్నాడు. ఆ నైట్ ఆ పిల్లలకి ఎవరు సురేష్ యాదవ్ అన్న తోడున్నారు. వాళ్ళిద్దరు కూడా పెద్ద మనుషుల్లాగా వాళ్ళకి తోడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది సార్? లైట్లు బంద్ చేశారు పోలీస్ స్టేషన్ లో, పిల్లలకు వాష్రూమ్ లకు అలో చేయలేదు. ఇంకా పైగా మన మాటలు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరు, వాళ్ళు వచ్చిరు, వీళ్ళు వచ్చిరు అని మాటలు. ఎందుకు సార్ అలాంటివి? ఎందుకు నిరుద్యోగుల మీద నిందలేయడం? ఎంత బాధపడతారు సార్ వాళ్ళు. పిల్లలు ఒక్కొక్కరు చచ్చిపోతాం అంటుంటే నాకు ఏడుపు వస్తుంది సార్. నేను కూడా డిఎస్సీ నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను. నాకు కూడా మార్క్స్ 93 ఉన్నాయి టెస్ట్లో. కానీ పిల్లల గురించి ఇప్పటి గురించి ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు ఈ 20% ఉన్న పిల్లలు ఈ 80% ఉన్న వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అది ఒకరు దయచేసి ఈ బిఎస్సీ ఎగ్జామ్ కావాలనుకునే పిల్లలు ఒక్కసారి వద్దు అనుకునే వాళ్ళ మనోగతాలు కూడా ఆలోచించాలి. వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో కూడా ఆలోచించాలి సార్ ఆ పిల్లలు. ఇంకోటి సార్, ఇప్పుడు మనము మామూలుగా ఈ రాజకీయ నాయకులకి ఇప్పుడు డిఎస్సీ ప్రతి జాబ్ కి ఇట్లా ఈ ఎగ్జామ్ పెట్టాలి, ఆ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి అంటుంటారు. అది అంటే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ఇది తప్పో రైటో నాకు తెలియదు. కానీ రాజకీయ నాయకులకు ఎందుకు సార్ ఒక క్వాలిఫికేషన్ అంటూ ఉండదు? అదే మన దౌర్భాగ్యం. విక్రమ్ గారు అన్నట్టుగా అమెరికా లాంటి దేశంలో కూడా 2 సార్లు పదవికి అర్హుడు అవకాశం. తర్వాత ఇంకా రాజకీయంగా భవిష్యత్తే ఉండదు వాళ్ళకి. మన భారతదేశంలో అటువంటి చట్టాలు లేవు. మనకు అలా మన రాజ్యాంగంలో అలా రాసలేదు. అదే సార్ నేను అనేది. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు కూడా ఒక సోషియాలజీ చేసిన వాళ్ళని, ఒక పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళని మాత్రమే అవకాశం ఇవ్వాలి. చదువు రాని వాళ్ళని, దేని మీద అవగాహన లేని వాళ్ళని ఎందుకు సీఎం పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలి సార్? ఎంత బాగా అనిపిస్తుంది. ఇంత చదువుకొని వాళ్ళ కోసం రోడ్డు మీద పడడం మరి ఎంతవరకు అసలు ఎంత అన్యాయం అంటే మాకు జరిగేది. చాలా అన్యాయం సార్. ఎవరన్నా ప్రశ్నించేటోళ్ళు కరెక్ట్ లేరు. ఎవరు స్వార్థాలకు వాళ్ళే ఉన్నారు. రాజకీయాలని స్వార్థాలకు వినియోగించుకుంటున్నారు కానీ సేవా దృక్పథంతో ఎవరు లేరు. అమ్మా, మీ ఆవేదన అర్థమైంది కాబట్టి అమ్మ తప్పకుండా లైవ్ లో మీరు మాట్లాడినంత వినపడుతుంది, వెళ్తుంది. నువ్వు
బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంతగానం క్వశ్చన్ చేసిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేవు? మీ పేరేంటమ్మా? మీ పేరేంటమ్మా? నిరుద్యోగుల కోసం. అమ్మా మీ పేరు వనజారాణి సార్ నా పేరు. ఏమమ్మా? వనజారాణి. వనజారాణి గారు. వనజారాణి సార్, వనజారాణి. అదే వనజారాణి, అవునమ్మా. చెప్పమ్మా. సార్ ఈ మీ వైపు నుంచి ఒక్క పని చేయండి సార్. చెప్పండమ్మా. DSC మాత్రం పోస్ట్ పోన్ చేసే విధంగా చూడండి. అమ్మా నేను ఒకటి మీ పట్ల, మీ విద్యార్థుల పట్ల డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఎంత పెద్ద ఎత్తున మేము కూడా మీతో నడుస్తున్నాం. సో తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి. జర్నలిజం చేసిన వాళ్ళకి మాత్రం నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా సార్. వాళ్ళకున్న ఓపిక అసలు ఎవరికి నిన్న శ్రీచరణ్ అనేది, మహిపాల్ అనేది గుంజుకపో మస్తు ఏడుపొచ్చు. చాలా అసలు పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఏంటి బతుకులు, నిజంగా ఇంత చదువు చదివినాము ఎందుకు ఇట్లా అవుతున్నారు పిల్లలంతా అని చాలా బాధపడ్డా సార్. ఇంకోటి మీ ద్వారా చెప్పండి సార్, రాజ్యాంగంలో మార్పు తీసుకురండి సార్. ఈ ఎమ్మెల్యేలకి, సీఎం అవ్వడానికి మినిమం పదవులు ఉండాలి. పదవులు ఊకనే రావద్దు సార్. వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మాకెట్లా కండక్ట్ చేస్తున్నారో ఎగ్జామ్ వాళ్ళకు కూడా ఒకటి కండక్ట్ చేయండి సార్. పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళకి, సోషియాలజీ చేసిన వాళ్ళకి, సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఆ పదవులు రావాలి సార్. తప్పకుండా అమ్మా. అట్లాంటప్పుడు ఇలాంటివన్నీ పోతాయి. ఈ నిరుద్యోగం కూడా ఉండదు సార్ మన దగ్గర. ఓకే అమ్మా, మీరు బాధపడకండి తల్లి. మీరు బాధపడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. కానీ చాలా మంది తల్లులు ఇట్లా ఏడుస్తుంటే లైవ్లో. అవునమ్మా, మీరేమి ఆవేదన చెందకండి. తప్పకుండా మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన నిలుస్తాం, మీ పక్షాన ఉంటాం. తప్పకుండా దీన్ని డిఎస్సిని మనం పోస్ట్ పోన్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఓకేనా తల్లి? బాధపడకండి అమ్మా, ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సోదరి వనజారాణి గారు మాట్లాడడం ఈమె ఫోన్ ద్వారా క్లారిటీ ఏముందంటే, మనం షో స్టార్టింగ్లోనే మనం డిస్కషన్ చేసినాం. ఏమని, దీంట్లో కొంతమంది దూరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అనేది, కొన్ని ఛానల్స్ కన్ఫ్యూజన్ క్రియేట్. ఇది వాస్తవం. ఎందుచేత అంటే 20 మెంబర్స్ ఎవరు కూడా వీళ్ళని వ్యతిరేకించే స్థాయి లేదు. ఏమంటారు, మాకు ఈ 45 కొత్త వాళ్ళు వచ్చిన వ్యతిరేకం ఏం లేదు, మాకు టైం ఏంటని క్లియర్గా చెప్తారు. దాదాపు మేము ఒక 5-6 రోజుల నుంచి కూడా అందరితో మాట్లాడినాం. కానీ కొన్ని ఛానల్స్ పని కట్టుకొని ప్రభుత్వ పక్షాన నిలబడి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్, అంటే ఈ కన్ఫ్యూజన్ ద్వారా ఏం చేస్తారంటే మెజారిటీ ప్రజలను డైవర్ట్ చేసే స్థితిగా తీసుకుపోతున్నారు. అది ఖచ్చితంగా రాంగ్. ఇప్పుడు వనజారాణి గారు చెప్పినట్టు అది 1000% క్లియర్. అందరికి ఏంటంటే 45 days టైం ఇవ్వండి, దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. ఇబ్బంది లేదు ఎవరికి, దాని మీద ఇబ్బంది లేదు. ప్రభుత్వం దీని వల్ల ఏమైనా నష్టం ఏమైనా కలుగుతుంది లేదు. ఆ రివ్యూ కూడా చేయమని అడుగుతున్నారు. ఎగ్జామ్ నిర్వహించినాక రద్దు చేయమంటే తప్పు. ఎందుకు? దానికో కాలయాపన వేస్ట్, దానికో డబ్బు, యంత్రాంగం. అసలు ఎగ్జామ్స్ జరగలేదు కదా. సేమ్ ఎగ్జామ్ 45 రోజుల తర్వాత పెట్టుమని అడుగుతున్నారు. పోనీ ఆ రోజు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం ఫస్ట్ రోజు ప్రభుత్వం గెలవగానే గవర్నర్ గారితో హడావిడిగా చేద్దాం అనుకున్నారు. హడావిడిగా చేద్దాం అనుకుని టెంట్లు, కుర్చీలు అన్ని వచ్చినాయి రాజ్భవన్ కు. రాగానే మళ్ళీ ఏమైందో హుటా హుట్టిందా ఢిల్లీకి పోయింది. మళ్ళీ 3 రోజులు వాయిదా పడ్డది. అంటే మీ కంఫర్ట్ జోన్ చూసుకున్నప్పుడు